చెప్పు మళ్ళీ. కారు మబ్బులో కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ చందమామ తొంగి చూసే వేళ సన్నజాతులో పూసే వేళ ఒంటి గదిలో ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలి. ఏం జరిగింది? తలుపు కిరున చొప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిరున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచినే వచ్చిందెవరో చూశాను, ఆ వచ్చిందెవరో చూశాను. ఎవలాలు? వాణ్ణి నేను నలికేస్తాను. నేనివ్వరానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ ముత్తివ్వమంటూ జడలు లాగినాడు. అమ్మా నాన్న అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను గొడసి పెట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మోల్చా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. ఛీ, అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, దయ్యం. ఆ తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలో ఎత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో తోడిచ్చాడు. ఛీ, కులిత, పాపాత్ములాల, నువ్వు నా కొద్దు పో, వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య 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 తాతయ్య. నేను ఇంకా ఎవరో అనుకున్నా.